హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ అతి ముఖ్యమైన కీలక అలర్ట్ అయితే జారీ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తాళ్ళూరు మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్‌లో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తాళ్ళూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా హెచ్ఎంగా, హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ దద్దాల శ్రీనివాస్ గారిపై ప్రభుత్వం అత్యంత కఠినమైన క్రమశిక్షణ చర్యలైతే తీసుకుందండి. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంతో ఆయనపై ఈ చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల ఎదురయ్యే పరిణామాలకు ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణగా అయితే నిలుస్తోంది. ఈ ఉదంతాన్ని మరింత వివరంగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లా ఎస్సీ, ఎస్పీ మార్కాపురం ఇన్ఛార్జ్ గారు అందించిన అధికారిక సమాచారం మేరకు శ్రీ దద్దాల శ్రీనివాస్ గారు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఉన్నాయని గుర్తించారు. మరి దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై క్రిమినల్ కేసు నమోదు కావడం అనేది తీవ్రమైన అంశంగా పరిగణించవచ్చు. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్ర ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ శ్రీమతి సివి రేణుక గారు శ్రీనివాస్ గారిని తక్షణమే ప్రభుత్వ విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేశారు. ప్రకాశం జిల్లా డీఈఓ మేడం గారి పత్రికా ప్రకటన అయితే ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కాపురం ఇన్ఛార్జి వారు ఎంపీపీఎస్ తాళ్ళూరు కనిగిరి మండలంలో హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి శ్రీ దద్దాల శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు నమోదైనదని తెలియజేసినందున శ్రీ దద్దాల శ్రీనివాస్ హెచ్ఎం ఎంపీపీఎస్ తాళ్ళూరు కనిగిలి మండలం వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీమతి సివి రేణుక గారు తెలియజేయడమైనది. ఈ విధంగా పత్రికా ప్రకటన అయితే జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకాశం జిల్లా నుంచి విడుదల చేయడం జరిగిందనమాట. సో, ఆ మేడం గారు సంతకం చేసి ఈ విధంగా ప్రకటన జారీ చేశారు. అంటే ఒక చిన్న పోస్టు సోషల్ మీడియాలో పోస్ట్ వల్ల సదరు ఉపాధ్యాయుడు ఇప్పుడు అటు చట్టపరమైన ఇబ్బందులను, ఇటు ఉద్యోగపరమైనటువంటి సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సొస్తోంది. మరి ఈ ఘటన కేవలం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఎవరూ కూడా బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదు. సోషల్ మీడియా అనేది మన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునే వేదిక అయినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగిగా మనం చేసే ప్రతి చర్య నిబంధనలకు లోబడి ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నియమాలను అతిక్రమిస్తే ఇలాంటి చట్టపరమైన చిక్కులు తప్పవని ఈ ఘటన మనకు స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో చేసే ప్రతి లైక్, షేర్ లేదా కామెంట్ వల్ల మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ అంశాలపై లేదా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ చేసే పోస్టులు మన కెరీర్‌కు మాయని మచ్చగా గూడా మారవచ్చు. ఒకవేళ ఒక చిన్న క్షణికావేశంలో చేసే పొరపాట్ల వల్ల మీరు సంవత్సరాల తరబడి కష్టపడిన సంపాదించుకున్నటువంటి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక భద్రత గూడా దెబ్బతింటుంది. కావున ఏదైనా పోస్ట్ చేసే ముందు లేదా షేర్ చేసే ముందు అది నియమ నిబంధనలకు లోబడి ఉందో లేదో ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవడం మంచిది.
ప్రియమైన సహోద్యోగులారా, అత్య అసత్య ప్రచారాలకు మరియు ఉద్రిక్తతకు దారితీసే పోస్టులకు దూరంగా అయితే ఉండండి అని మనవి. బాధ్యతాయుతమైన పౌరులుగా, నిబద్ధత గల ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో మన ప్రవర్తన గౌరవప్రదంగా ఉండాలి. మన భవిష్యత్తు మరియు మన ఉద్యోగ భద్రత మన చేతుల్లోనే ఉన్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా వినియోగంలో విజ్ఞతను ప్రదర్శిద్దాం. బాధ్యతతో వ్యవహరిద్దాం. అందరూ అప్రమత్తంగా ఉండండి. మరియు మీ తోటి ఉద్యోగులకు కూడా ఈ విషయాన్నైతే తెలియజేయండి. సో, మీ క్షేమమే మాకు ముఖ్యం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్.